రాత్రి గీతములు సెప్టెంబర్ 8. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. 1 కొరింథీ 13:5. అపకారమును మనసులో ఉంచుకొనిన నిష్కపటమైన ప్రేమను నేను కలిగి ఉన్నానా? చెడుగా అనుమానించని లేదా ఇతరుల లోపము చూడని, చెడు అభిప్రాయాలను వారికి ఆరోపించని ప్రేమ కలిగి నా ఆత్మను నేను కలిగి ఉన్నానా? ఇతరుల ప్రవర్తనను ఎల్లప్పుడూ క్షమాగుణముతో అర్థము చేసుకొనుటకు ప్రయత్నించేటువంటి మరియు హృదయపు ఉద్దేశాలను తప్పుపట్టక కంటే తీర్పు తీర్చుటయందు సాధ్యమైనంత మేరకు బలహీనత వలన కలుగు తప్పులను ధారాళముగా మన్నించు ప్రేమ గుణమును నేను కలిగి ఉన్నానా? పరిపూర్ణ ప్రేమ మంచి ఉద్దేశమును కలిగి ఉండును. ఈ ప్రేమ సాధ్యమైనంత మేరకు ఇతరుల మాటలను, వారి ప్రవర్తనను అదే మంచి ఉద్దేశములతో దృష్టించుటకు ప్రయత్నించును మరియు ఇష్టపడును. ఇది శత్రుత్వాలను, అనుమానాలను హృదయమున ఉంచుకొనదు. వాటిని కూడబెట్టదు. స్వల్ప విషయాల నుండి చెడు ఉద్దేశాల యొక్క సందర్భోచితమైన రుజువులతో గొలుసును తయారు చేయదు. ప్రేమ తగ్గిన చోటు పొరపాట్లు లేదా తప్పులు పెద్దవిగా కనబడును అన్నది చాలా తెలివైన సామెత. రీప్రింట్ నంబర్ 4918. నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం. మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఎవరైనా మనతో ఏదో అన్నారు లేక ఏదో చేశారు అని, వాళ్ల ఉద్దేశం చెడ్డదేమో అని వెంటనే ఒక అనుమానం. సరిగ్గా ఇలాంటి వాటి గురించే మనం ఆలోచిస్తున్నాం. 1 కొరింథీయులు 13:5 ఉంది కదా, ప్రేమ కీడును తలంచదు అని. ఆ మాటకసలు అర్థమేంటి? దాన్ని కొంచెం విడదీసి చూద్దాం. దీనికి మన ఆధారం సాంగ్స్ ఇన్ ద నైట్ అనే ఒక భక్తి గ్రంథం. అందులో రీప్రింట్ 4918 అని పిలిచే ఒక భాగం. మన ఉద్దేశమేంటంటే, ఈ మూలం ప్రకారం ఈ కీడును తలంచదు అనే మాట వెనుకున్న అసలు అర్థమేంటి, ఇతరుల ఉద్దేశ్యాలను అనుమానించకపోవడం గురించి ఇదేం చెప్తుంది? సరే, ఈ మూలమేం వివరిస్తోందంటే, ఈ రకమైన ప్రేమలో కల్మషం ఉండదు. అంటే అది చెడును అనుమానించదు. ఎదుటివాళ్లలో తప్పులు వెతకడానికి ప్రయత్నించదు. వాళ్లు చేసిన పనుల వెనుక వెంటనే చెడు ఉద్దేశ్యాలు ఉన్నాయేమో అని ఊహించదనమాట. పైకి కనిపించేదాన్ని బట్టి వెంటనే ఒక అంచనాకు రాదు. అవును, నిజమే. ఇక్కడ గమనించాల్సిందేంటంటే, ఇది కేవలం చెడును చూడకుండా ఉండటం మాత్రమే కాదు, ఇది ఇంకాస్త చురుకైనది. అంటే ఎదుటివారి ప్రవర్తనను సాధ్యమైనంత వరకు దయతో అర్థం చేసుకోడానికి ప్రయత్నించటం. వాళ్ల ఉద్దేశ్యాలను మనం వెంటనే శంకించే బదులు, బహుశా వారి ఆలోచనలో, వారి తీర్పులో ఏదైనా పొరపాటు జరిగిందేమో అని కొంచెం అవకాశమివ్వడం. ఈ మూలం చెప్పినట్టు పరిపూర్ణ ప్రేమకు మంచి ఉద్దేశ్యముంటుంది కాబట్టి అది ఇతరులలో కూడా మంచినే వెతుకుతుంది. ఓ, అంటే ఇది పాత గొడవలు, అనుమానాలు మనసులో పెట్టుకుని ప్రతి చిన్న విషయాన్ని దానికి రుజువుగా చూసే రకం కాదనమాట. మీరు చెప్పినప్పుడు గుర్తొచ్చింది, ఆ మూలంలో ఒక పాత సామెత ప్రస్తావించారు కదా, ప్రేమ పలుచగా ఉన్నచోట తప్పులు ఎక్కువగా కనిపిస్తాయి అని. అంటే ప్రేమ తక్కువైతే లోపాలు వెతకడం ఎక్కువవుతుంది. దే పాయింట్. ఇప్పుడు దీన్ని మన రోజువారీ సంబంధాలకు అన్వయించి చూస్తే, ఇలాంటి దృక్పథం మన మధ్య సంభాషణలను, బంధాలను ఎంత మార్చగలదో కదా. కేవలం అనుమానంతో మొదలయ్యే అనవసరమైన గొడవలు, అపార్థాలు చాలా వరకు తగ్గిపోతాయి. మనలో ఉండే ప్రేమ, మన మంచి ఉద్దేశ్యం మనం ఇతరులను ఎలా చూస్తామో దాన్ని ప్రభావితం చేస్తుంది. సాధ్యమైనంత వరకు ఎదుటివారి మాటలను, చేతలను కూడా అదే పాజిటివ్ దృష్టితో చూడటానికి ఇది ప్రోత్సహిస్తుంది. అయితే ఒక ప్రశ్న, ఇలా ఎప్పుడూ మంచి ఉద్దేశాన్నే చూడాలి అంటే మరి అమాయకంగా ఉండాలా? అంటే ఎవరైనా నిజంగా మనల్ని ఇబ్బంది పెట్టినా లేదా స్పష్టంగా తప్పు చేస్తున్నా కూడా వాళ్ళని అనుమానించకూడదా? వాళ్ళ ఉద్దేశ్యం మంచిదే అనుకోవాలా? అది చాలా మంచి ప్రశ్న అడిగారు. చూడండి, ఈ మూలముద్దేశ్యం మనం వాస్తవాలను చూడొద్దని కాదు, లేదా ఎదుటివారు చేసే తప్పును సమర్థించమని కూడా కాదు. కాని సరైన రుజువు లేకుండా కేవలం మన ఊహల మీద ఆధారపడి ఇతరుల హృదయంలో చెడు ఉద్దేశ్యం ఉందని ముద్ర వెయ్యొద్దు అని, వాళ్ల ప్రవర్తనకు వీలైతే కొంచెం దయతో కూడిన వివరణ ఇవ్వడానికి ప్రయత్నించమని. బహుశా వాళ్లకు తెలియక చేసి ఉండొచ్చు,
లేదా మనమనుకుంటున్న కారణం కాకుండా వేరే ఏదైనా ఉండి ఉండొచ్చు అని పరిగణించమని ఇది చెబుతోంది. ఇది గుడ్డి నమ్మకం కాదు, కాని తీర్పు తీర్చడంలో తొందరపాటు వద్దని. అర్థమైంది. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఈ మూలం ప్రకారం ప్రేమ అనేది చురుకుగా మంచివైపు మొగ్గు చూపుతుంది. ఇతరుల ఉద్దేశ్యాలలో చెడును వెతకడానికి బదులుగా సాధ్యమైనంత వరకు వారి పనుల వెనుక ఉన్న మంచినిగాని లేదా కనీసం పొరపాటునుగాని చూడ్డానికి ప్రయత్నిస్తుంది. అవును, ఖచ్చితంగా. ఇది మనల్ని ఒక ఆలోచనతో ముగిస్తుంది. మనం ఇందాక చెప్పుకున్న సామెతుంది కదా, ప్రేమ పల్చుగా ఉన్న చోట తప్పులు ఎక్కువగా ఉంటాయని. నిజమే, కొన్నిసార్లు ఎదుటివారిలో తప్పులు పట్టుకోవడం చాలా సులభంగా అనిపిస్తుంది. అది మనకు సహజంగా వస్తుంది కూడా. అలాంటప్పుడు ఒకసారి ఒక నిర్దిష్ట సంభాషణను కాని లేదా ఒక వ్యక్తి ప్రవర్తనను కాని ఈ కీడును తలంచదు అనే దృష్టితో చూడటానికి ప్రయత్నిస్తే, అంటే వాళ్ళ ఉద్దేశ్యాన్ని వెంటనే ప్రశ్నించకుండా, అనుమానించకుండా ఒకసారి ఆగి ఆలోచిస్తే, మన అనుభవంలో, మన సంబంధాలలో ఎలాంటి మార్పొస్తుందో ఆలోచించవచ్చు. ఈ ఆలోచనను మన శ్రోతలు తమతో తీసుకువెళ్లాలని ఆశిస్తున్నాను.